ఏమో పొలాలు ఇస్తున్నారా? ఏమయ్యా ఇచ్చేదే జరగదమ్మా. మేము ఇది లేని బతకలేము. ఈ పొలాలు వాళ్ళకి ఇచ్చి మేమేం చెయ్యాలి చెప్పు నాయన. దేనికి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టటము ఏమని చెప్పాం కదా. ఈ రకంగా వచ్చి ఇట్ట చేస్తుండారే, ఇంత మమ్మల్ని ఎంత ఏడిపిస్తున్నారు. వాళ్ళు బాగుపడతారా? బాగుపడరు. కానీ ఈడ కొంచెం అటు ఇటు కూడా జనం ఉండారు. దాని నుంచి ఆయన రామచంద్ర యాదవ్ ఉండాడు కాబట్టి పోదు ఎవరికి పొలాల మొట్టికి ఇచ్చేది జరగదు. అదమ్మా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, వచ్చి అసలు ఏమన్నా నిసారిచ్చాడా మమ్మల్ని? గెలిచాడే గాని దొంగ నా కొడుకు వచ్చాడా? వచ్చి ఏంది మీ పరిస్థితి ఎట్టుంది ఏందని ఒక్క నా కొడుకు వచ్చి అడిగిన వాళ్ళు లేరు పెద్దలు. మా బాధలు మేము పడుతున్నాము, అది ఆయన నమ్ముకున్నాము. అయ్యా ఏం చేస్తాడు అన్నిటికీ నేను అంటున్నాడు. ఇక ఆయన ఇష్టము, ముంచినా తేల్చినా ఆయనే. అదమ్మా వీళ్ళు ఈ పొలము వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళ తరం కాదు. పొలాల మొట్టికి ఇచ్చేది జరగదు. వాళ్ళేందో మమ్మల్ని డెవలప్ చేసేది, మేము చేసుకుంటున్నాం కదా. వాళ్ళేంది చేసేది? మా ఊరి నుంచి పక్క వాళ్ళకి పోతున్నాయి కూరగాయలు గాని, ఆకుకూరలు గాని, ఏ శనగకాయ గాని, ఒడ్లు గాని, ఏదైనా. వాళ్ళేంది మమ్మల్ని డెవలప్ చేసేది? మాకు చేత కాపితే కదా వాళ్ళు చేసేది. వాళ్ళ స్వలాభం వాళ్ళు చూసుకుంటారు. వాడి బంధు వాడు డెవలప్ చేసే లేదు, ఏమి లేదు. ఇవాళ 20 లక్షలు అన్నాడు, వాడు రేపు ₹1,00,00,000 అమ్ముకుంటాడు. మాకేమిస్తాడు వాడు? దేనికి వాళ్ళు ఈ పని చేయటం ఇట్ట బాగా బతికే వాతావరణం ఈ వాతావరణం ఎక్కడా లేదు. కానీ వాళ్ళు కావాలని ఈ రాజకీయం తరపున ఇట్లా చేస్తున్నారు. ఎమ్మెల్యే అన్నవాడు ఇప్పటికొచ్చి ఏంది మీకు వచ్చింది ఏంది ఇబ్బంది ఏంది, నేను ఉన్నాను. ఆయన ఆడ నుంచో వచ్చి ఆయన పోకలాడుతున్నాడే కానీ రామచంద్ర యాదవ్ వీళ్ళు ఎవరన్నా వచ్చారా? ఎవరు వచ్చారు చెప్పు? ఎవరు వచ్చి మమ్మల్ని బాగుపరిచారమ్మా? ఇచ్చేదిగా జరగదమ్మా పొలాల. అది ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మాకు ఎకరేనమ్మా. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అది ఇది అని చెప్తున్నారు. వాళ్ళు ఉద్యోగం లేదు, నా బంధ లేదు, అవి ఒట్టి మాటలు నాయన. వాడు ఎవడో ముందు ఇచ్చి చూపిమను ఉద్యోగము. ముందు ఇప్పుడు నాకు 3 పిల్లలు, నా 3 పిల్లలకు ముందు ఉద్యోగం ఇమ్మను, తర్వాత మా పొలాలు తీసుకుంటాడు. అట్టే నమ్మకంగా ఇమ్మను ఉద్యోగము. నాకు 3 పిల్లలు, నా 3 పిల్లలకు ఉద్యోగాలు ఇమ్మను, ముందు ఇమ్మను వాడిని. వాడు ఎప్పుడో మనం పొలం ఇచ్చినా వాడు పొలం తెంకొని పోయి వాడేంది ఉద్యోగం ఇచ్చాడు? వాడు బంద ముందు ఇచ్చి చూపిమనవాడు మగవాడు అయితే. అది అంతే. ముందు ఉద్యోగం ఇవ్వను, తర్వాత పొలాలు ఇస్తాం. ఇప్పుడు అందరు పొలాలకి ఒక్కొక్క ఇంట్లో 4, 3, 2 ఉండారు కదా బిడ్డలు, వాళ్ళందరికి ముందు ఉద్యోగాలు ఇవ్వను, తర్వాత పొలాలు తీసుకోమను. ఆ ఉద్యోగాలు చూసుకొని ఆ ఉద్యోగాలతో తింటుంటాంగా. వాడు పొలం ఇచ్చిన పొలం ఇప్పుడు చేవూరు వాళ్ళకి ఏమి ఇచ్చారయ్యా మాకు ఇయటానికి? ఆ కొరవా ఏడేమి ఇచ్చారు చెప్పు? ఎందుకు అంత ధైర్యం? అంత ధైర్యం ఎక్కడిది? అంత ధైర్యం ఎక్కడిదంటే మాకు రామచంద్ర యాదవే, ఆయనే మాకు ధైర్యం ఇచ్చింది. అది ఆయన లేకపోతే పరిస్థితి ఏంటో? ఆయన లేకపోతే ఇంకేమన్నా పరిస్థితి? ఎవరు పాటికోళ్ళు ముందు దాకా సాగటమే, వాళ్ళు వచ్చి పొలాలు తీసుకొని పోతారు. ఆయన వల్లే ఏది చేసినా ఆయనే చెయ్యాలి. కానీ ఆయన రానియటం లేదు దొంగ నా కొడుకులు. అది ఎట్ట చేస్తాడు అయ్యా? మా ఆడవాళ్ళ గోడు వేసారి ఇచ్చి ఆయన మా కన్నీ తుడుపుతుంది ఆయనే రావాలి. ఈసారి మొటికి ఈ నా కొడుకుని ఆడ తొంగలో తొక్కుతారు. ఈడొచ్చేది 3 సంవత్సరాలు వాడు ప్రభుత్వం జరుగుద్ది, వాడు ఏళ్తాడు 3 సంవత్సరాలు. అది ఏం చేస్తున్నావు పొలంలో? ఇది కలుపు తీసుకుంటున్నామమ్మా. మరి నువ్వేమో పొలంలో కలుపు తీస్తున్నావు, రాజకీయాల్లో కలిపి ఎవరు తీయాలి? రాజకీయాల్లో కలిపి ఎవరు తీయాలంటే మేము తీస్తాం, ఆయన ఒక చెయ్యేస్తాడు మాకు. ఎవరు? రామచంద్ర యాదవ్. మేము 4 చేతులు వేసి మేము రాజకీయంలో కలిపి తీస్తాం. కాలేదనుకో ఒక ముందు చల్లితే పోద్ది సంకనాకి. అది ఆయన మాకు ధైర్యం ఇచ్చినప్పుడు ఇక నేను లేవుతా మాకు పనిలే. అది ప్రతిదానికి నేను అంటున్నాడు కదా ఆయన్ని నమ్ముకున్నాము. ఇక నేను చేసిన ఆయనే చెయ్యాలి. అది రామచంద్ర యాదవే ఆయనే మాకు దిక్కు. మాకు 4 దేవుళ్ళు ఉన్నారు, 5వ దేవుడు ఆయన. అది ఈ 5 దేవుళ్ళే మాకు సహాయం చెయ్యాలి. చేస్తాడని నమ్మకం ఉందా? ఉంది.
ఆయన మీద నమ్మకం ఉంది. నేను ఇన్ని రోజు ఆయన 4 సార్లు వచ్చాడు మా ఊరు, ఎప్పుడు చూడలేదు నేను. ఇవాళ ప్రత్యేకంగా కావాలని పోయి చూశాను. ఆయన ముఖం చూడంగానే ఓహో ఈయన మనకు చేస్తాడు అనిపించింది నా మనసుకి. నారాయణమూర్తి, నా బాబా, నా శివయ్య నాకు నమ్మకం ఇచ్చారు. చేస్తాడు కూడా ఆయన, కరేడుని పానీయకుండా చేస్తాడు. ధైర్యంగా చెబుతాను నేను. నా 3 బిడ్డలను కూడా ఈ రెక్కల కష్టం మీద గోంగూర మీదే బతికించుకొని చదివించుకున్నా నా 3 పిల్లల్ని. ఇప్పుడు ఈడు ఉద్యోగం ఇస్తారంది ఏది నమ్మకము. నేను అడిగిన దానికి నా 3 పిల్లలకి ఇమ్మను. ఇంటికి అట్టే 2-3 ఉండారు ఒక్కొక్క ఇంట్లో, అందరికి అట్టే ఇమ్మనమ్మా ఉద్యోగాల. ముందు ఉద్యోగాలు ఇస్తే మాకు నమ్మకం ఏర్పడుద్ది, అప్పుడు మేము పొలాలు ఇస్తాం అట్టే. ఇందాక ఆయన చెప్పాడుగా, వాడికి ఎవరికో మనకు సహాయం చేస్తే వాడు ఇగ్గిరం పెడదాం ఏడైనా పెట్టేదని ఒక వంకాయ బాంబు వేస్తే పోతాడు నా కొడుకు. వాడు అసలు రాలేదు రమ్మంటే మా ఊరు రమ్మంటే రాలేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు అడగదామని కదా, వాడేగా దీనికి ముందు ప్రోత్సాహం వాడే కదంటమ్మా. ఊరికి ముందు డబ్బులు నూకి 40 కోట్లు 50 కోట్లు నూకి నా కొడుకులో వాళ్లేగా ముందు దీనికి. ఇంకెవరు ఉండారో. మొత్తానికి వచ్చావు రామచంద్ర యాదవ్ గారు సభ ఆయన చూడాలనే వచ్చా. నేను ఇన్ని రోజుల నుంచి ఆయన్ని చూడలేదు, నేను ఎప్పుడు రాలేదు. ఇవాళ ఆయన్ని చూడాలనే వచ్చా. నా మనవరాళ్ళు ఉండా కూడా పక్కింట్లో పెట్టి చూద్దామని వచ్చా.